మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచే నదీ స్నానాలను ఆచరించి 3 గంటల నుంచి క్యూ లైన్ మార్గంలో భక్తులు వేచి ఉన్నారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమః శివాయ అంటూ శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలి వచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ దేవదేవుడిని మనసులో నింపుకుంటున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈరోజు భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివుణ్ణి స్మరిస్తూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపవాసాన్ని విడవనున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడిని స్మరించుకోనున్నారు. విజయవాడలోని ప్రముఖ దేవాలయమైన పాత శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున పెద్ద ఎత్తున శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి బిల్వార్చనలు, లక్ష బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు స్వామివారికి మొదట మహాన్యాసపూర్వకంగా పంచామృత అభిషేకాలతో కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర కృష్ణానదీ తీరాన స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో తందోపదండాలుగా వస్తున్నారు. అలాగే స్వామివారికి అభిషేకానికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార, వివిధ రకాల పళ్ళ రసాలు కూడా భక్తులందరూ కూడా స్వామివారికి సమర్పిస్తూ వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా అభిషేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రికి 10 గంటల 30 నిమిషాలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి ఎంతో విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు తెల్లవారుజామున 4 గంటల దాకా జరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల విజయాలను జరుపుకోవడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఎలాంటి వివక్ష చూపకుండా పురుషులతో సమానంగా మహిళలకు కూడా గౌరవం, గుర్తింపును ఇవ్వాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలో మహిళల పట్ల ఉన్న వివక్షను బద్దలు కొట్టడమే ఈ ప్రత్యేక దినోత్సవం ప్రధాన లక్ష్యం. తల్లిగా, చెల్లిగా, భార్యగా, మగవాడి జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన అలాంటి శ్రీమూర్తులకు సిటీ కేబుల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఈరోజు గౌరవించుకుంటాం. విభిన్న రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా మణులందరినీ సత్కరించుకుంటాం. కాగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, విజయాలను గౌరవించడంతో పాటు స్త్రీలపై హింస, వారికి సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన అంశాలపై వాదించాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది. అయితే అసలు మార్చి 8వ తేదీనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న ప్రస్థానం ఏంటి? ఇక ఏడాది మహిళా దినోత్సవం థీమ్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కార్మిక ఉద్యమం నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పుట్టుకొచ్చింది. గతంలో ఎంతో మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇక దీని వెనుక ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే 1908లో అమెరికాలోని న్యూయార్క్ సిటీకి చెందిన 15,000 మంది మహిళలు తమకు పని గంటలను తగ్గించాలని, ఓటు వేసే హక్కును కల్పించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. అప్పుడు ఆ విషయం ప్రభుత్వానికి తెలియటంతో సంవత్సరం తర్వాత అంటే 1909లో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. ఇక ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేమిటంటే 1917లో రష్యా మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా చాలా నష్టపోయారు. ముఖ్యంగా ఆహారం, ప్రశాంతత లేక తల్లడిల్లారు. దాంతో వారంతా కలిసి నిరసనకు దిగారు. వారి సమ్మె ప్రభావంతో రష్యా చక్రవర్తి నికోలస్ సింహాసనాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడింది. అప్పుడు ఆ ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కు కల్పించింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8 నాడే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇకపోతే ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరం ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఎక్సలరేట్ ప్రోగ్రెస్, మహిళాభ్యుదయానికి పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పురోభివృద్ధికి సహకరించాలనేది ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో వేకువజాము నుంచే భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గాఘాట్, పున్నమి ఘాట్ పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించి అనంతరం శివయ్యను దర్శించుకుంటున్నారు. కొంతమంది భక్తులు పూర్వీకులకు, పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు. విజయవాడలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. దుర్గా ఘాటు, పద్మావతి ఘాట్, భవానీపురం, పున్నమి ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్నాన ఘాట్లలో ఏర్పాటు చేసిన షవర్లతో జల్లు స్నానం ఆచరించిన భక్తులు శాస్త్రోక్తంగా పూర్వీకులకు, పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు. అనంతరం మహాశివుని దర్శనార్థం శివాలయాలకు క్యూ కట్టారు. నదీ స్నాన ఘాట్ల వద్ద జంగం దేవర్లు, గంగిరెద్దుల వాళ్ల సందడి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవగాహన ఏర్పరచుకుంటే ఎన్నికల్లో ఎటువంటి సందేహాలకు, గందరగోళానికి తావు ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ మరియు వ్యయ పర్యవేక్షణ అనే అంశాలు ఎంతో కీలకమైన అంశాలని అన్నారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు సమగ్ర అవగాహన ఏర్పరచుకుని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని, అయితే నోటిఫికేషన్ మాత్రం 5-6 రోజుల తదుపరి వస్తుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. కుల, మత, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు 50,000కు మించిన నగదు మరియు 10,000కు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధమన్నారు. స్టార్ క్యాంపెయినర్లు 1,00,000కు మించి నగదు కలిగి ఉండకూడదన్నారు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీస్ అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలపై సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, పెండింగ్ బిల్లులు చెల్లింపు, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీసు అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలపై చర్చించి వాటి సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, పెండింగ్ బిల్లులు, మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న గడువు ప్రకారం చెల్లించటం, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయటం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల వినతులు తీసుకుని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ విధానం ప్రవేశపెట్టిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్స్ విధానం సక్రమం కాదని, అక్రమమని, ఎవరు ఎంత ఇచ్చారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని గాంధీనగర్ ఎస్బీఐ బ్యాంకు వద్ద ఏఐసీసీ పిలుపు మేరకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ను బయటపెట్టాలని కోర్టు చెప్పిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీ క్విడ్ ప్రోకో అక్రమ డబ్బు కోసమే ఈ పథకమన్నారు. నేడు ఎస్బీఐని బలిచేయటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రజల బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ మోడీ బ్యాంకుగా మార్చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు మొత్తం బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ బయటకు వస్తే బీజేపీ ఇరుక్కుంటుందని భయం పట్టుకుందన్నారు. ప్రజలకు నిజానిజాలు తెలియాలంటే బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మీరు చేయకపోతే, మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే, మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేస్తాం. ఇలాంటి అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఈ యాక్ట్ని తెచ్చిందే, ఈ లాను తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది. దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్బీఐ పాత్ర. ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 48,000 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. అంతకంటే ఎక్కువే ఉన్నాయేమో మనకు తెలియదు. కనీసం ఈ మేరకైనా అకౌంట్లు ఉన్నాయి. ఇది ఎంతోమంది ప్రజలకు మా బ్యాంకు ప్రజల బ్యాంకు అనుకొని ఈరోజు ఆ బ్యాంకుని ఆదరించి ప్రజలు అందరూ వాటిలో డబ్బులు పెట్టుకుంటే ఈరోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇదొక నిదర్శనం. ఈరోజు ఎస్బీఐ 48,000 కోట్లు 50 కోట్ల జనాభాకు అకౌంట్లు ఉండి కూడా ఈరోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు. ఎస్బీఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది. రాయలసీమ ప్రాంతాన్ని జగన్ గుంపు నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మరోసారి వైసీపీకి అధికారం ఇస్తే రాయలసీమ ప్రాంతాన్ని మర్చిపోవాల్సిందేనని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంతం కొంతమంది వ్యక్తుల చేతిలో బందీగా మారిపోయిందన్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమలో కొందరు నేతలు ఆధిపత్యం చలాయిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. చిన్న కులాల్లో ఐక్యత లేక జగన్న మనుషులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. భయం వదిలేస్తేనే రాయలసీమలో పరిస్థితులు మారుతాయని పవన్ స్పష్టం చేశారు. మరోసారి వైసీపీ వస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదన్నారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాయలసీమ ప్రాంతాన్ని మర్చిపోవాల్సిందేనని పవన్ పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం కొంతమంది వ్యక్తుల చేతిలో బందీగా మారిపోయిందన్నారు. రౌడీజానికి మారుపేరుగా రాయలసీమగా నిలిచిందన్నారు. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ కార్యాలయం సిబ్బంది ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరించారని పవన్ మండిపడ్డారు. మీరు కొడితేనే దెబ్బ తగులుతుందా, మేం కొడితే తగలదా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కొమ్ము కాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బానిస సంఖ్యలతో ఎన్నాళ్లు ఉంటారో రాయలసీమ వాసులు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు. అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈ రోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు, ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కళ్ల ముందు జరుగుతున్న పొలిటికల్ విషయాలను వ్యూహం, శపథం సినిమాలుగా తెరకెక్కించినట్లు ప్రముఖ చలనచిత్ర దర్శకులు రామ్ గోపాల్ వర్మ మీడియాకు వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్రలు, పాత్రధారులు బయట రాజకీయ నేతల నిజ జీవితాలకు చూసిన అనుభూతి ప్రేక్షకులు పొందుతారని తెలియజేశారు. ఈ క్రమంలోనే శపథం పేరుతో వెబ్ సిరీస్ రూపొందించామని, ఫైబర్ నెట్లో ఈ రోజు సాయంత్రం 8 గంటలకు శపథం ఆరంభం, రేపు సాయంత్రం 8 గంటలకు శపథం అంతం విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.
పిఎన్బిఎస్ ప్రాంగణంలోని ఆర్టీసీ భవనం 3వ అంతస్తులోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్జీవి రాష్ట్ర రాజకీయాలలో కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యూహం శపథం సినిమాలాగా తెరకెక్కించామని వెల్లడించారు. ఈ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు సృష్టించారని తెలిపారు. సినిమా వ్యూహం సినిమా చేసినప్పుడే శపథం పేరుతో వెబ్ సిరీస్ కూడా తీసినట్లు పేర్కొన్నారు. ఏపీలో 7 లక్షల కేబుల్ కనెక్టివిటీ కలిగినటువంటి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా శపథం ఆరంభ చాప్టర్ 1ను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. శపథం అంతం చాప్టర్ 2 వెబ్ సిరీస్ని ఈ రోజు రాత్రి 8 గంటలకు ఏపీ ఫైబర్ నెట్లో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొలిటికల్ పార్టీని ప్రమోషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా డిఫరెంట్గా నేను చాలాసార్లు చెప్పాను. ఇది వైఎస్ జగన్ గారి మీద నాకు ఏర్పడిన ఇంప్రెషను చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏర్పడింది. నేను చేసిన రీసెర్చ్లో నేను డ్రా చేసిన సోర్సెస్ నుంచి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్న నిజం అనేది పెట్టడానికి చేసినారు. సో అది పార్టీ అనేది కరెక్ట్ కాదు, బట్ డెఫినెట్గా వ్యక్తుల మీద మాత్రం ఇది కరెక్ట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది అది సినిమాకి వెబ్ సిరీస్కి. అంటే వెబ్ సిరీస్ అనే దానికి మనకి ఇంకా కాంటెక్స్ట్లో దాని మీద రెస్ట్రిక్షన్ అంటే అన్ని ప్లాట్ఫామ్స్లో పాయింట్ ఏంటంటే ఎంతమందికి చూపించాల్సి ఏ ప్లాట్ఫామ్లో వీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ నెట్ని మేము ఎన్నుకున్న దానికి ముఖ్య కారణం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించింది. దీని కోర్ ఆడియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ డే ఫస్ట్ షోకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వ్యూహం సినిమా రిలీజ్ కాగా ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్ని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తిని, ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిపై మేము ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జగన్ను విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనన్న సంగతి పవన్ గుర్తించాలన్నారు. మతి స్థిమితం లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర పుటల్లో నిలవనున్నారని పేర్కొన్నారు. వ్యూహం అనేటువంటి సినిమాని అందరికీ తెలిసినటువంటిది, సుపరిచితుడు, భారతదేశానికి డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్జీవి గారు ఈ రోజున ఆ సినిమాని దర్శకత్వం వహించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా నిర్మాతగా ఉండేటువంటి కిరణ్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేటువంటిది దీనికి సంబంధించినంత వరకు కూడా దీన్ని ప్రదర్శిస్తాం. అదే పద్ధతిలో ఓటీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా శపథం అనేటువంటి దాన్ని కూడా తీసుకురావడానికి మేము సిద్ధపడ్డాం. దానికి సంబంధించినంత వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉండేటువంటి కనెక్టివిటీ 7 లక్షల మందికి ఉన్నారు. దీనిలో మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ కంటే కస్టమర్కి అందుబాటులో తీసుకురావాలని, ప్రొడ్యూసర్కి కొద్దిగా లాభం చెందాలని, ఎవరైతే మా ఆపరేటర్ వ్యవస్థ ఉన్నదో ప్రతి ఆపరేటర్ ఆ ఆపరేటర్ కింద ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దీనిలో వాటా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. వ్యూహం సినిమా నిర్మాత, శపథం వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలియజేయాలని వ్యూహం శపథం సినిమాను తీసినట్లు వెల్లడించారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్లో సినిమాను విడుదల చేద్దామంటే రామ్ గోపాల్ వర్మ ఆకాంక్ష మేరకు ఏపీ ఫైబర్ నెట్లో విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ కలిగిన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వ్యూహం శపథం సినిమాలు ప్రజలకు చేరువవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. హై కాంట్రవర్షియల్గా ఉన్న ఒక కాంటెంపరీ సబ్జెక్ట్ని, పొలిటికల్ సబ్జెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ సమకాలీన ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలన్నింటినీ ఒక 10 సంవత్సరాల పాటు జరిగిన ఒక ఎపిసోడ్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టు శబ్దం పార్ట్ 1, శబ్దం పార్ట్ 2, చాప్టర్ 2 ఈ 2 భాగాలుగా ప్రజలకి చేరుగా ప్రతి ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో సహా యథార్థ సంఘటనల్ని జోడించి ఈరోజు తీసిన వెబ్ సిరీస్ని అందరికి కూడా ప్రతి ఒక్కరు అవైలబిలిటీగా ఉండి ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పం. వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుంచి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య దుయ్యబట్టారు. జగన్ పక్కన దళితులు కూర్చోవడం ఇష్టం లేకనే ఆదిమూలపు సురేష్, తాడిపత్రి చంద్రశేఖర్లను లేపి కిందికి పంపారని ఆరోపించారు. వెలుగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయటం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. జగన్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు.
తన పక్కన దళితులు కూర్చుంటే ఆయనకు గిట్టదు అని వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెలుగొండ సభలో వైసీపీ ఇన్ఛార్జి తాడిపత్రి చంద్రశేఖర్, మంత్రి ఆదిమూలపు సురేష్లను వేదికపై నుంచి కిందికి పంపేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ కుర్చీలో తన వర్గీయులైన వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను కూర్చోబెట్టారని వెల్లడించారు. జగన్ పక్కన దళితులు కూర్చోవడం ఇష్టం లేకనే ఆదిమూలపు సురేష్, తాడిపత్రి చంద్రశేఖర్లను లేపి కిందకు పంపారని అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం పినిపే విశ్వరూపుని సభలో మోకాళ్లపై కూర్చోబెట్టారని గుర్తు చేశారు. మరో సభలో అందరూ కుర్చీల్లో కూర్చొని ఉండగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి అందరికన్నా వెనుక చేతులు కట్టుకొని నిల్చునేలా చేశారని ఆరోపించారు. దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి అన్నది నిజం కాదా? ఏం సమాధానం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు సమీక్ష చేశారు? 3 నెలలకు ఒకసారి సమీక్ష చేయాలా యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? దళితుల మీద అత్యాచారాల పైన ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో 3 నెలలకు ఒకసారి సమీక్ష చేసి ఆ దళితుల గురించి ఆలోచన చేస్తారు. ఆ కేసులు ఎందుకు డిలే అవుతుంది, ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది, కోర్టులో ఎందుకు విచారణ డిలే అవుతుంది, ఇవన్నీ కూడా సమీక్ష చేయాలా, ఒక డైరెక్షన్ ఇవ్వాలా ముఖ్యమంత్రి. కానీ ఈయన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా ఆయన డైరెక్షన్ ఇవ్వలేదు. అది కూడా నిన్న అరుణ్ మిశ్రా గారు, చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, కామెంట్ చేశారు. ఆయన నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, ఆయన లేదు. వాళ్ళే కామెంట్ చేసినారు. అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కామెంట్ చేశారు. దళితుల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయని ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ లేకుండా పోయింది. బరి తెగించి వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం మరి దళితుల విషయంలో. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినప్పటికీ పేదలు నిరుపేదలుగా మారుతున్నారు తప్ప నేటికి అభివృద్ధికి నోచుకోలేదని ఆల్ ఇండియా పూర్ పీపుల్ పార్టీ నేషనల్ అధ్యక్షులు ఏపీజే రత్నం తెలిపారు. గత 5 ఏళ్లలో దేశంలో పేదరిక నిర్మూలన కోసం తాము అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా పూర్ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేషనల్ అధ్యక్షుడు ఏపీజే రత్నం మాట్లాడుతూ దేశంలో రోజురోజుకి పేదరికం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల బ్రతుకుల్లో మార్పు రావాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన నిరుపేదలకు ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దేశంలో ఉన్న 7 లక్షల గ్రామాల్లో నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధిని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి 1 ఎకరం సాగు భూమి భార్యాభర్తల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. రెండోదిగా 3 సెంటు ఇళ్ల స్థలం ఇచ్చి, అంటే 144 గజాలు ఇచ్చి దానిలో 3 బెడ్రూము, కిచెను, పెద్ద హాలు 525 ఎస్ఎఫ్టీతో ప్రభుత్వమే నిర్మించి మరి భార్యాభర్తల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి తాళాలు ఇచ్చేటట్టుగా మేము మేనిఫెస్టోలో పొందుపరిచాం. మరి గూడు అయిన తర్వాత గుడ్డలో ఏం పెట్టామంటే ప్రతి నిరుపేద 55 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి 5,000 నెలసరి పెన్షన్గా ఇవ్వటానికి మేము మేనిఫెస్టోలో పెట్టాం. అట్లనే 5 లక్షల వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యం కూడా వాళ్ళకే కల్పించాం. మరి నిరుద్యోగ వృత్తి కూడా నిరుద్యోగులకి నెలకు 5,000 ఇచ్చేటట్టుగా మేము గూడులో పెట్టాం. గూడు గుడ్డ ఈ 3. విద్య కంప్లీట్ ఫ్రీ, అందరికీ విద్యని మేము ఉచితంగా అందించడానికి ప్లాన్ చేసాం. అట్లాగే వైద్యం కూడా అలాగే ప్లాన్ చేసాం. వైద్యం కూడా అందరికీ ఉచితం. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ పొలం అనేది ఇచ్చి వాళ్ళు దాంట్లో మనం సాగు చేయడానికి 50%, 50% ఆఫర్ విత్తనాలు కానీ సీడ్స్ అలాంటివన్నీ కూడా అభిమతి చేసి వాళ్ళకి ఎటువంటి కూడు విషయంలో ప్రాబ్లం లేకుండా, ఇంకొకటి నీడ అన్నారు కదా, 3 బెడ్రూమ్ అనేది అది కూడా ఏర్పాటు చేసి, ఇంకొకటి నీడ కూడు అయిపోయింది. గుడ్డ అంటే వృద్ధాంశులు ఉంటారు. వృద్ధులేంటి ఇప్పుడు ఇంటికి 1, 2 ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఒక్కరే. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ఎవరున్నా కూడా 4 కూడా ఆయన జీవరత్నం గారు 4కైనా కూడా 5,000 వృద్ధ పెన్షన్ ఇస్తా అంటున్నారు. అదేవిధంగా విద్యలో ఏంటి, స్కూల్స్ సరిగ్గా లేవు, వాళ్ళకి బట్టలు, ఫుడ్ అన్ని విషయాల్లో కూడా మనకి
ఫ్రీగా ఆయన ఎగుమతి చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర హక్కులను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ మేడా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో జేఏసీ తరపున అభ్యర్థిని పోటీలోకి దింపుతామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సంపదను కాపాడుకోవడమే తమ జేఏసీ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయకపోగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నారు. కేంద్రానికి కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తున్నారు. దీనికోసం మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యాధికారి పార్టీ నుంచి నారగోని గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫణిరాజు గారు, అలాగే జయరాజు గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పెడగూరు సురేందర్ రెడ్డి గారు, అలాగే బేతు రామ్మోహన్ గారు, ఇలాగే భూసుమయ్య సత్యనారాయణ గారు, అలాగే కొంతమంది ఇంకా అందరం ఒక కూటమిగా ఏర్పడి మేమంతా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు ఫెయిల్యూర్ అయినాయి. కానీ మా కూటమి నుంచి ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలోని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసేటటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేసి దీని ముఖ్య ఉద్దేశం రానున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక 3వ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించడానికి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి, అదేవిధంగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి ఒక కసరత్తు జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించబోతున్నాం. అదేవిధంగా భావసారూప్యత కలిగినటువంటి ఇతర పార్టీలతోటి కూడా చర్చిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన హామీలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, మరి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ, ఇంతకుముందు పరిపాలించినటువంటి టీడీపీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పూర్తిగా విభజన హామీలను నెరవేర్చడంలో సాధించడంలో పూర్తిగా విఫలమైనాయి. మరి మేము ప్రధానంగా ఆ ఎజెండాతోటి ముందుకెళ్తున్నాం. రజక వృత్తిపై జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు ఉక్కోటి శేషగిరిరావు తెలిపారు. విజయవాడ నగరంలో గాంధీనగర్లో సాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటు అందించిన వైసీపీ పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వారి విజయం కోసం శ్రమిస్తామని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం తామందరం కృషి చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. మా 25% జనాభా ఉన్న గల ప్రాతిపదికల మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీఎల్ఏ కానీ ఏమీ లేవు. కాబట్టి ఈసారైనా ఎలక్షన్లో మాకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మా సమస్యల్ని చెరువుల సమస్య కానీ దౌర్భికారిక సమస్యలు కానీ ఇలాంటి ఇవ్వాలని మా ఆంక్ష. మా ఓట్లు మొత్తం మీకు వైఎస్ఆర్ తరఫున 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా రజకులు ఉన్నారు. వారిని మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మమ్మల్ని ఆదరించి